గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. కర్నూలు జిల్లా సరిహద్దులో ఘోర బస్సు ప్రమాదం. అగ్నికి పూర్తిగా కాలిపోయిన బస్సు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఓవర్ స్పీడ్తో వెళ్తూ ముందు వెళుతున్న ఒక టూ వీలర్ను ఢీకొట్టి ఆ టూ వీలర్ను దాదాపు 300 అడుగుల మేర ఈడ్చుకొని వెళ్ళింది. దీనితో నిప్పు రవ్వలు చెలరేగి బస్సు పూర్తిగా అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మంది ప్రయాణికులు సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక షరా మామూలే. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు హడావిడి చేయడము, పరామర్శలు చేయడము. ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఇదే తంతు. సేమ్ సీను రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రభుత్వము మృతి చెందిన వారికి 4 లక్షలు 5 లక్షలు, గాయాల పాలైన వారికి 50,000 60,000 ఎక్స్ గ్రేషియా. అంటే ప్రజలు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కట్టిన సొమ్మును బాధితులకు పంచడం. మరి దుర్ఘటనకు కారకులైన ఆ బస్సు యాజమాన్యము పైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? అసలు ఫిట్నెస్సే లేని బస్సు ఇన్ని రోజులు ఆ రోడ్ల మీద ఎలా తిరుగుతోంది? మరి అందుకు బాధ్యులైన అధికారుల పైన ఏ చర్యలు లేవా? మరి ఆ బస్సుకి ఇన్సూరెన్స్ లేదట, బస్సు ఫిట్నెస్ సరిగా లేదు అని చెప్పేసి దాదాపు 20 నుంచి 25,000 వరకు చలానాలు పెండింగ్ ఉన్నాయంట. మరి అలాంటి బస్సు రోడ్ల మీద తిరుగుతుంటే చూసి చూస్తున్నట్లుగా వదిలేసిన అధికారుల పైన ఏమి చర్యలు తీసుకుంటున్నారు? ప్రైవేటు ట్రావెల్ బస్సులన్నీ కూడా కార్గో సర్వీసులుగానే నడుస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించిన బస్సులన్నీ కూడా ఏదో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించింది. ఈ ప్రైవేటు ట్రావెల్సే ఒక పెద్ద మాఫియా. బస్సులకు ఫిట్నెస్ సరిగా ఉండదు, ఫైర్ సేఫ్టీ ఉండదు. బస్సుకు 2 డోర్లు ఉండాలి, కానీ ఒకటే డోరే ఉంటుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఏవి కూడా నిర్ణీత సమయానికి బయలుదేరవు. ప్రయాణికులతో పాటు కార్గోను కూడా బస్సులోకి చేరవేసేదానికి కార్గో కోసము, ప్రయాణికుల కోసము గంటలు ఆలస్యం చేస్తాయి. మరి నిర్ణీత సమయానికి గమ్యస్థానము చేరడానికి మాత్రము ఓవర్ స్పీడ్తో వెళ్తున్నాయి. మరి ఈ స్పీడును కంట్రోల్ చేసే కంట్రోలింగ్ వ్యవస్థ లేదా స్పీడ్ ట్రాకింగ్ వ్యవస్థ మన హైవే రోడ్లలో సరిగా పనిచేస్తున్నాయా, లేక ఈ స్పీడ్ ట్రాకింగ్ వ్యవస్థే సరిగా లేదా? ఇలాంటి ఘోరాలు జరిగిన ప్రతిసారి ప్రభుత్వము ట్యాక్సుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును బాధితులకు పప్పులు బెల్లాల్లాగా పంచడము, చేతులు దులిపేసుకోవడము జరిగిన ప్రతిసారి సేమ్ సీన్ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. కొంతకాలానికి ఈ విషయాన్ని ప్రజలు కూడా మర్చిపోతారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే సేమ్ సీను రిపీట్. అసలు ప్రజల సొమ్మును ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ఏమి అధికారం ఉంది? బాధితులకు ఆ డబ్బును ఇవ్వడానికి దుర్ఘటనకు కారకులైన బస్సు యాజమాన్యము నుంచి వసూలు చేసి బాధితులకు పంచితే ఆ బస్సు యాజమాన్యులు ఇక ముందైనా బాధ్యతగా వ్యవహరిస్తారు.
ఇలాంటి దుర్ఘటనలు జరిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అందుకోసమే దుర్ఘటనకు కారకులైన ఆ బస్సు యాజమాన్యుల నుంచి డబ్బును వసూలు చేసి ఇలాంటి బాధితులకు పంచాలి. నష్టపరిహారాన్ని దుర్ఘటనకు కారకులైన వ్యక్తులే భరించాలి. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా వారిని ఆదుకోవాలి. కానీ మానవ తప్పిదాల వలన, యాజమాన్య నిర్లక్ష్యాల వలన, అధికారుల అలసత్వం వలన ఇలాంటి దుర్ఘటనలు జరిగితే ఇలా నష్టపరిహారాన్ని దుర్ఘటనలకు కారకులైన వారు, యాజమాన్యము కావచ్చు లేదా అధికారులు కూడా కావచ్చు, వారి నుంచి వసూలు చేసి బాధితులకు పంచితే మునుముందు ఇలాంటి సంఘటనలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అధికారులు కూడా బాధ్యతగా తమ డ్యూటీని సక్రమంగా చేస్తారు. దుర్ఘటనలకు కారకులైన అధికారుల మీద కూడా చర్యలు చేపడితే ఇక ముందు ముందు అధికారులు తమ డ్యూటీని నిర్వహించేటప్పుడు బాధ్యతతో, భయంతో నిర్వహించే అవకాశం ఉంటుంది. అందుకే ఇక ముందైనా ఇలాంటి దుర్ఘటనలకు కారకులైన యాజమాన్యము కావచ్చు లేదా అధికారులు కావచ్చు, వారి మీద తగిన చర్యలు చేపట్టి తగిన విధంగా శిక్షలు విధిస్తే మునుముందు ఇలాంటి సంఘటనలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే ఫ్రెండ్స్.